మన మనస్సునండి ఎవ్వరూ మార్చలేరండి సృష్టిలో. గురువు ఒక్కడే మార్చగలడు. కీలెరిగి వాత పెట్టడం అంటారు చూడండి, అది గురువే చేయగలడు, ఇంకెవరూ చేయలేరు. మనకి ఏది అవసరమో, ఏ మాట మాట్లాడితే మనం మౌల్ట్ అవుతామో, శాంతపడతామో, ఆనందపడతామో, అట్లాంటి మాటలకి గురువులకు తెలుస్తుంది. అందుకే వాళ్ళని గురువులు అన్నారు. ఎందుకంటే మనకి ఏది కావాలో మన తల్లిదండ్రులకి కడుపు నింపడం, మనకి ఎంజాయ్మెంట్కి డబ్బు ఇవ్వడం అంతవరకే నేర్పుతారు తల్లిదండ్రులు. కానీ ఎలా బతకాలి, అందరికీ ఒకటే మందు ఉండదండి. ఇప్పుడు పత్రికారు ఎన్నో ఏదో చెప్తున్నారు, ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటున్నారు ఆయన మాటల్లో. అవునా కదా? అందరికీ ఒకటే మంత్రం పనిచేయదు. సార్ ఎన్నో చెప్పారు మనకి. కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని మనమే ఎన్నుకుని వచ్చామన్నాగా మనకి ఎవరి మీద కోపం వస్తుందా? వస్తుందా? ఒక్క మాటతో గాలి తీసిన బెలూన్లా చేస్తాడు ఈయన. అవునా కదా? అప్పటి వరకు ఆడు కారడం, ఈడు కారడం, ఇలాంటి అసంతృప్తి జీవితాలు ఉండేవి. ఆ మాట అనగానే నేనే ఎన్నుకుని వచ్చి నేను తిట్టుకోవడం. మనం వండుకున్న కూర మనం తినపోతే పక్కింటి ఆవిడ తింటుందా? అవునా? మనం ఎన్నుకుని వచ్చిన జీవితం మనమే అనుభవించాలి. మరి అప్పుడు ఒక చిన్న సినిమాకి తీసుకెళ్లేదని ఒక అశాంతితో నేనున్నాను. కానీ ఇప్పుడు ఈ జీవితం ఇంత ఉన్నత స్థితిలో నేను ఉన్నాను అంటే కారణం ఆయనేగా.